నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. స్వాతంత్ర సమరయోధుడు రేనాటి వీరుడు వడ్డే ఓబన్న జయంతి వేడుకలు వినుకొండ పట్టణంలో నర్సాపేట రోడ్డులో ఉన్న వడ్డే ఓబన్న విగ్రహానికి ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. జీవి మాట్లాడుతూ వడ్డే ఓబన్న ప్రదర్శించిన సాహసాలు చిరస్మరణీయమని కొనియాడారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన ఇలాంటి మహనీయుల చరిత్రను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కన మల్లికార్జునరావు, నాయకులు, జనసేన నాయకుడు శ్రీనివాసరావు తదితరులు పేర్కొన్నారు. మన తెలుగోడు ఆ రోజు స్వతంత్ర పోరాటానికి ప్రారంభంలో బ్రిటిష్ వాళ్ళు వేసినటువంటి పన్నులు అతి దారుణంగా కిరాతకంగా పన్నుల భారాన్ని ప్రజల మీద మోపితే దానికి వ్యతిరేకంగా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడినటువంటి పోరాట యోధుడు వడ్డే ఓబన్న ఆ రోజు సమైక్య చేసి అందరిలో పోరాట స్ఫూర్తిని నింపి పోరాట స్ఫూర్తితో సైన్యాన్ని ముందుకు నడిపినటువంటి యోధుడు. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళని పారదోలటానికి వీరోచితంగా పోరాడినటువంటి యోధుడు వడ్డే ఓబన్న. అనేక గిరిజనుల్లో అనేక మంది వివిధ వర్గాల్లో ఆయన పోరాట స్ఫూర్తి నింపి అడవుల్లో ఉండి కూడా గెరిల్లా దాడులు చేసి బ్రిటిష్ వారిని వణికించినటువంటి గొప్ప వ్యక్తి వడ్డే ఓబన్న. అలాంటి గొప్ప వ్యక్తి తర్వాత అది పోరాట స్ఫూర్తిగా ముందుకెళ్లి తర్వాత స్వతంత్ర పోరాట ఉద్యమం ఇంకా ఎంతో పెద్ద స్థాయిలో ఉవ్వెత్తునెగిసింది. ఆ విధంగా పోరాట స్ఫూర్తికి ఓబన్న నాంది పలికారు. ఆ విధంగా ఓబన్న చేసినటువంటి కృషి, స్వతంత్ర సమర యోధుడిగా వారు చేసినటువంటి త్యాగాలు ఎప్పటికీ మర్చిపోలేము. ఈ సందర్భంగా వారికి జోహార్లు అర్పిస్తూ ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ఓబన్న గారి జయంతిని ప్రకటించడం ఎంతో అభినందనీయం. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వడ్డే ఓబన్న జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా వడ్డే ఓబన్న అభిమానులందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నా. అలాగే వీరి పోరాట స్ఫూర్తిని ఈ రోజు ఆదర్శంగా తీసుకొని రాష్ట్ర అభివృద్ధిలో భాగం పంచుకోవాలని ఈ రోజు వడ్డే సోదరులందరికీ కూడా నేను పిలిపిస్తున్నా. బీసీలందరూ కూడా ఈరోజు బీసీలకు పెద్దపీట వేసింది మన ఎన్డీఏ ప్రభుత్వం, ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం. కాబట్టి ఈ రోజు ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఈ రోజు ప్రభుత్వం ముందుకెళ్తుంది. సూపర్ 6 పథకాలని సూపర్ హిట్ గా అమలు చేసింది ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం. కాబట్టి ఈ రోజు సామాజికంగా వెనుకబడిన వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రభుత్వం రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టడం, వారికి మంచి విద్యనివ్వడం, వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దే లక్ష్యంగా ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే పెద్దలందరికీ వినుకొండ పట్టణంలోని విష్ణుగుండి నగర్ కాల్వకట్ట మీద నూతనంగా ఏర్పాటు చేసిన హలో గార్జియస్ బ్యూటీ పార్లర్ శనివారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటి సంతోషి శ్రీకర్ మరియు డాక్టర్ మృదుల ముఖ్య అతిథులుగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి పార్లర్ ను ప్రారంభించారు. పార్లర్ ప్రారంభించిన అనంతరం సంతోషి శ్రీకర్ మీడియాతో మాట్లాడుతూ వినుకొండ వంటి పట్టణాల్లో కూడా మెట్రో నగరాలకు ధీటుగా అత్యాధునిక సౌకర్యాలతో బ్యూటీ పార్లర్ అందుబాటులోకి రావటం సంతోషకరమని పేర్కొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, ఇలాంటి వ్యాపారాల ద్వారా స్థానిక మహిళలకు మెరుగైన సౌందర్య సేవలు అందుతాయని ఆకాంక్షించారు. పార్లర్ నిర్వాహకులు ఇన్షియా మిలాన్ నాణ్యమైన ఉత్పత్తులను, నైపుణ్యం కలిగిన సిబ్బందిని ఎంచుకోవటం అభినందనీయమని ఆమె కొనియాడారు. పార్లర్ నిర్వాహకురాలు ఇన్షియా మిలాన్ మాట్లాడుతూ వినుకొండ మహిళల అవసరాలను దృష్టిలో ఉంచుకొని రాజులేని నాణ్యతతో సరసమైన ధరలకే మేకప్ మరియు బ్యూటీ సేవలు అందించటమే తమ లక్ష్యమని, తమని ఆశీర్వదించడానికి వచ్చిన అతిథులకు మరియు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. సంతోషి శ్రీకర్ రాకతో వినుకొండలో సందడి నెలకొంది. ఈ కార్యక్రమంలో పార్లర్ నిర్వాహకులు ఇన్షియా మిలాన్, స్థానిక ప్రముఖులు మరియు పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యామ్, నా కోసం ఎంత దూరం వచ్చినందుకు చాలా నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేనైతే ది బెస్ట్ గా ఇవ్వగలుగుతాను ప్రతి ఒక్కరికి అనుకుంటున్నాను. అందరూ ఒకసారి విజిట్ చేయండి. నాది ఇక్కడ పాంచజన్య స్కూల్ పక్కనండి, హలో గార్జియస్ యువర్స్ మేకప్ హౌస్, మేకప్ లాంచ్ అన్ని మీకు అవైలబుల్ గా అడ్వాన్స్డ్ గానే తీసుకొచ్చాను. నేను ఫస్ట్ టైం కొరియన్ బెడ్ లాంచ్ చేశాను మన వినుకొండలో. మన వినుకొండే కాకుండా చుట్టుపక్కల ఎక్కడైనా పర్లేదు, అందరూ విజిట్ చేయొచ్చు. హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు ఇన్షియా. ఒక 4 years 5 years నుండి మ్యామ్ దగ్గర నేర్చుకోవాలి అని అనుకుంటున్నాను. కానీ నాకు చిన్న బాబు వలన నేను వెళ్ళలేకపోయాను. ఇప్పుడు కొంచెం నా ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ గా ఉండి
నా ఫ్యామిలీ మెంబర్స్ లా నా తోడుండి నా బాబుని చూసుకొని నన్ను పంపించారు. నీకు మేము ఉన్నాం, నువ్వు వెళ్ళి చేసుకొని రా అని చెప్పేసి. ఆ మ్యామ్ దగ్గర నేను చాలా నేర్చుకున్నాను. అది అంతా మీకు నేను స్టూడెంట్స్ గా కూడా అయినా నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను. మీకు ఎవరైనా జాయిన్ కావాలన్నా జాయిన్ అవ్వచ్చు, ఏదైనా కానివ్వండి. అన్నిట్లో మీకు నేను పూర్తి నాలెడ్జ్ ని అందివ్వగలను అనుకుంటున్నాను నేనైతే. థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఇంకో మృదులా మ్యామ్ గారు ఉన్నారు నా పక్కన. ఒకనొక టైంలో నేను కోవిడ్ ఎఫెక్ట్ అయ్యాను. లాస్ట్ స్టేజ్ ఇంకా నేను అసలు ఇక్కడ ఇలా నిలబడ్డాను అంటే 5th మంత్ ప్రెగ్నెంట్ నేను, నా బాబు ఇక్కడ నిలబడ్డానంటే మ్యామ్ నాకు కారణం. చాలా మంచిగా ట్రీట్మెంట్ చేస్తారు, చాలా వెరీ గుడ్ పర్సన్. థ్యాంక్ యూ. ఇంకా నేను ఇంకా ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదు మ్యామ్. మీకు సంతోషి మ్యామ్ కి, మృదులా మ్యామ్ కి థ్యాంక్స్ టు బీయింగ్ హియర్. థ్యాంక్స్ టు లార్డ్ మ్యామ్. అందరికీ నమస్తే. నా పేరు సంతోషి శ్రీకర్. ప్లస్ అకాడమీ అన్న నా అకాడమీ హైదరాబాద్ అండ్ రాజమండ్రిలో ఉంది. మీరందరూ నన్ను సినిమాలో, సీరియల్లో కూడా చూస్తుంటారు. బట్ ఇప్పుడు ఈ బ్యూటీ ఇండస్ట్రీలో దగ్గర 12 సంవత్సరం నుంచి సౌత్ ఇండియా మొత్తం అకాడమీస్ పెట్టి చాలా మంది విమెన్ ని నేర్పిస్తున్నాను. సో నా స్టూడెంట్ ఇక్కడ మీ ఊర్లో, వినుకొండ ఊర్లో ఇంత బ్యూటిఫుల్ గా విమెన్ కోసం ఎక్స్క్లూజివ్ గా ఈ సలూన్ ని ఓపెన్ చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. కంగ్రాచులేషన్స్ ఇన్షియా మ్యామ్. సో తన గురించి చెప్పాలి అంటే వాళ్ళకి ఆల్రెడీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో ఫోటోగ్రఫీ వెడ్డింగ్స్ కి చేస్తున్నారు. సో మీకు పెళ్లి జరుగుతుంది, మీ ఫ్యామిలీలో ఎవరికైనా పెళ్లి జరుగుతుందంటే ఇంకా 1 స్టాప్ డెస్టినేషన్ లాగా మీకు సలూన్ సర్వీసెస్ అవ్వచ్చు, ఫోటోగ్రఫీ అవ్వచ్చు, మేకప్, హెయిర్ స్టైలింగ్, సారీ డ్రెపింగ్, బొటిక్ కూడా ఉంది మ్యామ్. బాగా బ్లౌజ్ డిజైనింగ్, స్టిచ్చింగ్ చేస్తారు, బొటిక్ కూడా ఉంది. అండ్ తర్వాత ఫేషియల్, పెడిక్యూర్, మెనిక్యూర్, హైడ్రా ఫేషియల్. ఫస్ట్ టైం మన వినుకొండలో కొరియన్ బెడ్ ని కూడా లాంచ్ చేస్తారు ఇక్కడ. సో మీ ఊర్లో లేటెస్ట్ గా, అడ్వాన్స్డ్ గా, అది కూడా లేడీస్ కోసం ఎక్స్క్లూజివ్ గా అన్ని ఒకే చోట దొరికేటట్టు ఇక్కడ స్టార్ట్ చేశారు. సో మీరందరూ విజిట్ చేయాలి, మీ సపోర్ట్ ని తనకి ఇవ్వాలి. నన్ను కూడా ఈ ఈవెంట్ లో ఇక్కడ ఇంత దూరం పిలిచినందుకు ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ బ్లెస్ అండ్ ఐ విష్ ఫర్ కంగ్రాచులేషన్స్. అండ్ ఈ స్టోర్ ఇంకా పెద్దదిగా చాలా బ్రాంచెస్ తో ఈ ఊర్లో నంబర్ 1 గా అయిపోవాలని నేను కూడా కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ కూడా తనకి కావాలి. అంత స్టోర్ ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్ మృదుల, సురేష్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మన పేషెంట్ ఇంతకు ముందు నా పైన చాలా అభిమానంతో ఈ రోజు నన్ను పిలిచారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. స్టోర్ చాలా బాగుంది. అందరూ తప్పకుండా ఒకసారి విజిట్ చేయాలి అండ్ సర్వీసెస్ యూటిలైజ్ చేసుకోవాలి అని కోరుకుంటున్నాను. బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక విద్యానగర్ లోని రఘు మాస్టర్ ఇంటి వద్ద 4 నిరుపేద కుటుంబాలకు బియ్యం, నిత్యావసర వస్తువులు వితరణ జరిగింది. దాతలైన సిహెచ్ రఘు, జొన్నాబట్ల సుదర్శన శర్మ, దారా రామ్మూర్తి, దిట్టకవి శ్రీనివాసాచార్యుల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో గాలి శ్రీనివాసరావు, పివి సురేష్ బాబు, జీవి మాధవరావు, ముటుకుల శివ, భద్రయ్య, శ్రీదేవులపల్లి విశ్వనాథ శాస్త్రి, ధూళిపాల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 104వ బియ్యం వితరణ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికి కూడా మరి మాధవరావు గారికి, సురేష్ గారికి, చిత్తగా శ్రీనివాచార్య గారికి, అంటే భద్రయ్య గారికి, ధూళిపాల నాగేశ్వర గారికి, మురుకు శివ గారికి, దేవరపల్లి విశ్వశాస్త్రి గారికి, గాలి శ్రీనివాసరావు గారికి అందరికీ నమస్కారములు. ఈ కార్యక్రమానికి మీ అందరూ వచ్చేందుకు నేను మీకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. రామూర్తి గారు ఆయన కార్యక్రమం రాలేకపోయినారు. జొడ్లాపట్టు సుదర్శన గారు డబ్బులు పంపించారు కానీ నేను రాలేను, నేను జరపటి కార్యక్రమం అని చెప్పాడు ఆయన. కాబట్టి నలుగురికి కూడా నేను కృతజ్ఞత చేస్తున్నాను. బ్రాహ్మణ సేవా సమితి అనేది ఏర్పడి చాలా కాలమైనది. మరి వాళ్ళను కాశీ తీసుకెళ్ళటానికి, ఉచితంగా కాశీ తీసుకెళ్ళడం కానీ, లేకపోతే ఉచిత ఉపనయనాలు చేయటం కానీ, లేకపోతే వితంతువులు వివాహం చేయటం కానీ అనే సేవా కార్యక్రమం చేశారు. అంతేకాకుండా 100 కార్యక్రమాలు, బియ్య వితరణ కార్యక్రమాలు 100 కార్యక్రమాలు కూడా జరిగింది. మరి ఈ కార్యక్రమం చేసినటువంటి మరి అందరికీ కూడా మాధవరావు గారికి సభాముఖంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మరి ఈ విధంగా అందరూ వచ్చేందుకు చాలా సంతోషంగా ఉన్నది. ఇది నాకు ఓడిపోయినంత కాలం ఈ కార్యక్రమాన్ని నేను నిర్వహిస్తానని చెప్పి సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. ఈ గురించి మా మాధవరావు గారి తర్వాత ఈరోజు 104వ కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో నిరాటంకంగా ఈ కార్యక్రమాలు ముందుకు నడుస్తున్నందుకు చాలా ఆనందదాయకంగా ఉంది.
ఈరోజు దాతలైనటువంటి మన సుదర్శన శర్మ గారు, రఘు మేష్ గారు, దారా రామూర్తి గారు మరియు మన దిట్టరవి శ్రీనివాస శర్మ గారి ఆధ్వర్యంలో వారి యొక్క వితరణ, వారి యొక్క దీనివల్ల ఈ కార్యక్రమం జరుగుతున్నది. ఇలా కార్యక్రమాలు జరుపుకుంటూ ముందుకు పోతున్నది చాలా సంతోషంగా ఉంది. మన వినుకొండ గ్రామంలో పంచపాండవులు అలా ఒక 5 ఉన్నారు. ఈ 5 కూడా వాళ్ళు ఏదో చేస్తుంటే కానీ వాళ్ళ మనశ్శాంతి, వాళ్ళ సంతోషం ఉండదు. అందులో ఒకడు మన భవానీ గారు, వాళ్ళు ఏదో మానవ సేవా సమితిని పెట్టి ఏదో అలా కార్యక్రమాలు చేయటం. 2 మన సురేష్ గారు రక్తదానం అని ఏదో ఒక కార్యక్రమంలో సేవా కార్యక్రమాల్లో పాల్గొనటం. అట్లే రఘుమేష్ గారు కూడా వాళ్ళ ఊళ్ళో బస్ స్టాండ్ కట్టేయటం. ప్రతి నెల నేను చేసిన 100 కార్యక్రమాలు కూడా వారి పేరు ఉండాల్సిందేను. ఆ విధంగా జరుగుతూ వల్ల ఈ కార్యక్రమాలు జరుగుతూ ముందుకు పోతాయి. భోరేని సుబ్రహ్మణ్యం గారు కూడా ప్రతి నెల తప్పకుండా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. వీళ్ళని మనస్ఫూర్తిగా నేను వారి పాదాలు నమస్కారాలు చేస్తున్నాను. అలాంటి కార్యక్రమాలు చేస్తూ మానవ సేవయే మాధవ సేవ అన్నట్టుగా, బ్రాహ్మణ సేవయే భగవంతుని సేవగా భావించి వీళ్ళందరూ కూడా ఇలా కార్యక్రమాలు చేస్తున్నది చాలా సంతోషంగా ఉంది. ఇది నిర్విరామంగా ఈ విధంగా జరగాలనే ఆలోచనలో నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. ఈ రోజున మన వినుకొండ పట్టణంలో విద్యానగర్ 5వ వార్డు నందు రఘుమాష్ గారి ఇంట్లో బ్రాహ్మణ సేవా సమితి వారి ఆధ్వర్యంలో ప్రతి నెల 2వ ఆదివారం జరుగుతున్నటువంటి బియ్యం పంపిణీ కార్యక్రమం ఈరోజు జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి బ్రాహ్మణ సంఘ పెద్దలు గాలి శ్రీనివాసరావు గారు, శివకుమార్ గారు, అదేవిధంగా బ్రాహ్మణ సంఘ శ్రేయోభిలాషులైనటువంటి దులిపాల నాగేశ్వరరావు గారు, శ్రీనివాసాచార్యులు గారు, రామ్మూర్తి గారు, విశ్వనాథన్ గారు, అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం. రఘుమాష్ గారి సారథ్యంలో ఈ బియ్యం పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. గతంలో 100 కార్యక్రమాలు, సుమారు 100 కార్యక్రమాలు మాధవరావు గారి సారథ్యంలో బ్రాహ్మణ సంఘ పెద్దల సహాయంతో నిర్వహించారు. 101వ కార్యక్రమం నుంచి రఘుమాష్ గారి బాధ్యత తీసుకోవడం చాలా సంతోషం. అదేవిధంగా రఘుమాష్ గారి గతంలో తను చేసినటువంటి సంఘానికి కానివ్వండి, సమాజానికి కానీ సేవల్ని గుర్తించి మన శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారు వెంకటేశ్వర స్వామి గుడికి అభివృద్ధి కమిటీ మెంబర్గా తన పేరును సిఫారసు చేయడం జరిగింది. ఈ విషయాన్ని సంఘం పెద్దల సమక్షంలో తెలియజేస్తూ ఉన్నాం. వారికి హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా గతంలో వెంకటేశ్వర స్వామి గుడి అభివృద్ధి సభ్యుడిగా ఉన్నటువంటి మాధవరావు గారిని కూడా కంటిన్యూ చేయమని చెప్పని జీవి ఆంజనేయులు గారు ఆదేశించినారు. వారు ఇదివరకు కూడా అభినందన తెలియజేస్తూ వెంకటేశ్వర స్వామి గుడి అభివృద్ధిలో మరియు అక్కడ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, వాటి ఐక్యతకు కూడా వీరిద్దరు కూడా కృషి చేయాలని చెప్పని కోరుకుంటూ ఉన్నాం. రఘుమాష్ గారు గతంలో చింతల చెరువు సత్యనారాయణ ట్రస్ట్ వాళ్ళ నాన్నగారి పేరు మీద అనేక సేవా కార్యక్రమాలు చేశారు. ఆ సేవా కార్యక్రమాలు కూడా ఇప్పుడు గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈ రోజున ఎవరైతే బియ్యం పంపిణీకి దాతలుగా ఉన్నారో రఘుమాష్ గారు కానివ్వండి, సుదర్శన శర్మ గారు, శ్రీనివాసాచార్యులు గారు, రామ్మూర్తి గారు, వీరి నలుగురికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా లబ్ధిదారులకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఒకసారి మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలు ముందు విస్తృతం జరగాలని, అదేవిధంగా బ్రాహ్మణ సంఘ అభివృద్ధిలో, బ్రాహ్మణ సంఘంలో ఉన్నటువంటి ఎవరైనా పేద బ్రాహ్మణులు ఉంటే వారిని ఆదుకోవడంలో కూడా బ్రాహ్మణ సేవా సంఘం, అదేవిధంగా వినుకొండ నియోజకవర్గ బ్రాహ్మణ సంఘం ముందుంటుందని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. వినుకొండ పట్టణంలోని సన్నిధి వారి వీధిలోని సన్నిధి వెంకటాంజనేయులు నాసరమ్మ ధ్యాన మందిరంలో ధనుర్మాస ఉత్సవాలు గత 27 రోజులుగా అత్యంత భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. అందులో భాగంగా మంగళవారం కూడారై ఉత్సవాన్ని భక్తులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శంకర సత్సంగ నిర్వాహకురాలు తెలగంశెట్టి పావనీదేవి మాట్లాడుతూ తమ గురువైన శ్రీ 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 శుద్ధ చైతన్యానంద స్వామి ఆదేశానుసారం ధనుర్మాస ఉత్సవాలు జరుగుతున్నాయని, భక్తులు ప్రతిరోజు భారీగా పాల్గొంటున్నారని తెలిపారు. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ప్రభాత సేవ, 7 గంటలకు అభిషేకం, 8 గంటల నుంచి
పూజా కార్యక్రమాలు మొదలవుతున్నాయని, పూజా కార్యక్రమాల అనంతరం ప్రసాద వితరణ జరుగుతుందని తెలిపారు. ఈ నెల 14వ తారీఖు బుధవారం భోగి పండుగ సందర్భంగా పిల్లలకి భోగిపళ్ళు, గోదాదేవి కళ్యాణం, తదుపరి 17వ తారీఖు శనివారం గానామృతం జరుగుతుందని, 18వ తారీఖు ఆదివారం శ్రీ 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 శుద్ధ చైతన్యానంద స్వామీజీ శ్రీ శంకర సత్సంగానికి విచ్చేసి శిష్యులకు జ్ఞాన ప్రసాదాన్ని బోధిస్తారని తెలిపారు. 18వ తేదీ అందరూ విచ్చేసి జ్ఞాన ప్రసాదాన్ని స్వీకరించాలని కోరారు. కార్యక్రమానికి వినుకొండ వాస్తవ్యులైన కీర్తిశేషులు సన్నిధి వెంకటాంజనేయులు, నాసరమ్మ, ముగ్గురు కుమారులు వెంకట రాజేంద్ర ప్రసాద్, వెంకట సుబ్బారావు, వెంకట రామకృష్ణ వారి సహాయ సహకారాలు అందించడం వల్ల తాము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. జై శ్రీకృష్ణ. జై శ్రీ సద్గురు శుద్ధ చైతన్యానంద స్వాముల వారికి, ఆండాళమ్మ వారికి, గోదాదేవికి, శ్రీ రంగనాయక స్వాముల వారికి హరి ఓం. ఈ ధనుర్మాస సందర్భంగా ఈ రోజు కూడా రై జరుగుతూ ఉంది. నెల రోజులు కూడా ఒక్కొక్క గోపిక ఎవరైతే మిగతా వాళ్ళందరినీ కూడా లేపుకుంటూ వచ్చారో నెల రోజులు అనేటువంటి ఈ ధనుర్మాస కార్యక్రమం అంతా కూడా శ్రీ శంకర సత్సంగంలో జరుగుతుంది. ఆంజనేయులు గారు, నాసరమ్మ గారి వారి యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో ముగ్గురు కుమారులు, వాళ్ళ ఆధ్వర్యంలో మనకి వెనక ఉండి బ్యాక్ బోన్ గా ఉండి ఇదంతా జరిపిస్తున్నారు కాబట్టి మేము ఇంత కార్యక్రమం కూడా చేసుకోగలుగుతున్నాము. అలాగే ప్రతి ఒక్క రోజు ఉదయం పూట 6 గంటల నుంచే ప్రభాత సేవ, 7 గంటలకు అభిషేకము, 8 గంటలకు పూజ ఇత్యాది కార్యక్రమాలు అన్ని అయిపోయిన తర్వాత మహిళలు, భక్తులు అందరూ కూడా ఈ కార్యక్రమాలు పాల్గొని ఆ గోదాదేవి యొక్క ఆశీస్సులను పొంది, గోదాదేవి ఏమైతే మనకి ఈ ధనుర్మాసం నెలలో నేర్పిందో ఆ ధనుర్మాసంలో ఉండేటువంటి పూజ ఇత్యాది కార్యక్రమాలు అన్ని కూడా మనం జరుపుకుంటూ భగవంతుడిని లేపటానికి నిద్ర అంటే భగవంతుడిని నిద్ర పోడు, ఆ యోగ నిద్రలో ఉన్నటువంటి ఆ పరమాత్మని ఎలా అయితే చేరుకోవాలని చెప్పని 30 పాసురాలలో మనకి ఈ గోపికలందరూ కూడా తెలియజేశారు. కాబట్టి అలాగే తెల్లవారుజామున మనం ఏదైతే బ్రాహ్మీ ముహూర్తంలో లెగవాలో, మనం ఎలా ఉండాలో, ఎలా స్నానాన్ని ఆచరించి ఆ భగవంతుణ్ణి పొందటానికి ప్రేమతో కూడుకొని గోకులంలో ఆ గోపికలంతా కూడా ఎలా అయితే ప్రయాణం చేశారో అలాగే మనం 27 రోజులు అయిన తర్వాత భగవంతుణ్ణి సింహంలాగా పోల్చి ఆ గుహలో నుంచి బయటకు వచ్చేలాగున ప్రార్థన చేసి మాకందరికీ కూడా శంఖం లాంటి తెల్లనైనటువంటి ఆ ఓంకార నాదాన్ని మాకు స్వయంగా నువ్వే అనుగ్రహించు తండ్రి అని చెప్పని కోరుకున్నటువంటి ఆ గోపికలు అయితే ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎవరి కోసము మన కోసమే వాళ్ళంతా ప్రార్థన చేసింది. అటువంటి కృష్ణ పరమాత్మని పొందటానికి ఈ ప్రయత్నం అంతా కూడా జరుగుతుంది. 4 రోజుల కార్యక్రమంలో ఈ రోజు గోదా తల్లి భగవంతుడికి ప్రీతితోటి పాయసాన్ని సమర్పించి ఆ పాయసాన్ని భగవంతుడు స్వీకరిస్తూ ఉంటే ఆ స్వీకరించేటువంటి ప్రసాదము ముంజయి నెయ్యి కారేటట్లుగా అంటే అంత మధురంగా తయారు చేసి ఆ తల్లి ఆ కృష్ణయ్యకి తినిపిస్తూ ఉంది. ప్రసాదం ఏదైతే ఉందో ఆ ప్రసాదాన్ని అందరినీ కూడా మనం కూడా భుజించి పవిత్రులం అవుదాం గాక. అట్లా ప్రతి సంవత్సరం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సహకరించినటువంటి వాళ్ళకి మా తమ్ముడు శ్రీనివాస్ కానీ ఇక్కడ ఉండేటువంటి మనకి సహాయ సహకారాలు చేసేటువంటి శిష్యులు, భక్త బృందము అందరికీ కూడా ఈ సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను ఒక్కదాన్ని ఈ కార్యక్రమాన్ని చెయ్యలేను, అందుకని వీళ్ళందరూ నాకు వెన్నంటి ఉన్నారు కాబట్టి అందరమే మహిళలమే. మళ్ళీ అందులో ఆ మహిళలను కూడా ఈ నెల రోజులు ఈ కార్యక్రమాన్ని అత్యద్భుతంగా జరుపుకుంటున్నాము. ఈ రోజు కూడారై, ఈ కూడారై అయిపోయిన తర్వాత భోగి పండుగ రోజు కళ్యాణం జరుగుతుంది. అలాగే శనివారం రోజు అంటే పండగ వెళ్ళిన తర్వాత శనివారం రోజు గానామృతం జరుగుతుంది. అదైపోయిన తర్వాత మా సద్గురు దేవులైనటువంటి శ్రీ శుద్ధ చైతన్యానంద స్వాముల వారిని పిలిపించుకొని జ్ఞాన ప్రసాదం, ఇప్పుడు దాకా భక్తి ప్రసాదాన్ని భుజించాము, అది జ్ఞానంగా తయారవ్వాలి. మనం అదే ధ్యాసలో ఆ పరమాత్మను దర్శించుకుంటూ ఉండాలి. కాబట్టి అటువంటి పరమాత్మ స్వరూపాన్ని మన హృదయంలో నిలబడేలాగున ఆ గురుదేవులు మాత్రమే చేయగలరు. అటువంటి వారిని పిలిపించుకొని జ్ఞాన ప్రసాదాన్ని స్వీకరిద్దామని 18వ తారీఖు సంపూర్ణ అవుతుంది. పూర్ణాహుతి ఆ రోజు. ఓం తత్సత్. వినుకొండ పట్టణంలోని కారంపూడి రోడ్లో గల గీతాంజలి గ్రౌండ్స్ నందు డే స్కాలర్స్ విద్యార్థుల సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు, గుంటూరు జీడీసీసీ బ్యాంకు చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, ఆంధ్రప్రదేశ్ టెక్స్టైల్ కార్పొరేషన్ చైర్మన్ మన్నవ మోహనకృష్ణ, పొన్నూరు శాసనసభ్యులు ధూళిపాల నరేంద్ర, గ్రంథాలయ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు చేసి చిన్నారులకు సిల్వర్ జూబ్లీ శుభాకాంక్షలు అందించారు. ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ
25 వసంతాలు విద్యా ప్రయాణంలో గీతాంజలి ఎన్నో మైలురాళ్లని అధిగమించి ఈ స్థాయికి చేరుకుందని, భవిష్యత్తులో మరెన్నో ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఆకాంక్షించారు. మక్కెన మాట్లాడుతూ తమ పిల్లలు ముగ్గురు ఇదే గీతాంజలి పాఠశాలలో విద్యను అభ్యసించి ఉన్నత స్థాయిలో ఉన్నారని, కాబట్టి విద్యార్థులందరూ చక్కగా చదువుకొని మంచి స్థానాలను చేరుకోవాలని కోరారు. ధూళిపాల నరేంద్ర మాట్లాడుతూ గీతాంజలి ఈ స్థాయికి రావటం వెనుక కృషి అభినందనీయమని, విద్యార్థులందరూ చక్కగా చదువుకోవాలని, మంచి స్థాయికి చేరుకోవాలని, తల్లిదండ్రులను సంతోషపెట్టాలని కోరారు. కార్యక్రమంలో గీతాంజలి వ్యవస్థాపకులు శేషగిరిరావు, కరెస్పాండెంట్ లక్ష్మణ కిషోర్, ప్రిన్సిపల్ కృష్ణవేణి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం చిన్నారుల పలు సాంస్కృతిక కార్యక్రమాలు చూపర్లను అలరించాయి. సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షులు శేషగిరిరావు గారు చేసినటువంటి కృషి ఎంతో అభినందనీయం. ఈ రోజు రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా గీతాంజలి స్టూడెంట్స్ ఇక్కడ చదివినటువంటి పూర్వ విద్యార్థులు చక్కగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, అలాగే దేశ విదేశాల్లో కూడా మంచి మన్ననలు పొందినటువంటి వాళ్ళు ఇక్కడ గీతాంజలి స్కూల్లో నుండి వెళ్లారు అంటే దానికి కారణం ఉన్నత ఆశయంతో ఇక్కడ పేదరికం నుండి చిన్న మధ్యతరగతి కుటుంబాల నుండి కూడా వచ్చిన వాళ్ళకి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, వారికి మంచి భవిష్యత్తు ఇవ్వాలి అని ఒక ఆశయంతో శేషగిరిరావు గారు ఈ విద్యా సంస్థలు మొదలు పెట్టడం ఎంతో అభినందనీయం. ఆ ఆశయ సాధన కోసం వారు 20 సంవత్సరాలు శ్రమ పడితే వారికి నేను తోడున్నానంటూ కిషోర్ గారు చాలా విద్యా సంస్థల డైరెక్టర్ గారు చాలా చక్కగా వారు ఒక మంచి విద్యావంతుడిగా చక్కటి కంట్రిబ్యూషన్ ఇచ్చారు. ఈ రోజు ఇన్ని వేల మంది ఈ స్కూల్ నుండి చక్కగా చదువుకొని మంచి భవిష్యత్తుకి ఎదిగారు అంటే కారణం శేషగిరిరావు గారితో పాటు కిషోర్ గారి యొక్క కంట్రిబ్యూషన్ చాలా ఉంది. ఈ సందర్భంగా కిషోర్ గారిని అభినందిస్తూ వారి శ్రీమతి కృష్ణవేణి గారి యొక్క ప్రోత్సాహం, సహకారం, ఈ విద్యాలయాల సక్సెస్ వెనకాల కిషోర్ గారితో పాటు వారి భార్య వారి శ్రీమతి కృష్ణవేణి గారి యొక్క సహాయ సహకారాలు ఎంతో ఉన్నందుకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా. అట్లాగే ఇక్కడ పనిచేస్తున్నటువంటి వందలాది మంది ఉపాధ్యాయులు, విద్యార్థులు ఒక క్రమశిక్షణలో, ఒక బాధ్యతాయుతంగా, ఒక సమాజానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దటంలో కీలక పాత్ర పోషించినటువంటి టీచర్స్ కు, సిబ్బంది అందరికి కూడా ఈ సందర్భంగా సిల్వర్ జూబ్లీ శుభాకాంక్షలు. ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులకు, పనిచేస్తున్నటువంటి టీచర్స్ కు, ఇతర సిబ్బందికి, యాజమాన్యానికి సిల్వర్ జూబ్లీ శుభాకాంక్షలు. భవిష్యత్తులో గీతాంజలి విద్యాలయాలు ఇంకా పెద్ద ఎత్తున ఎదగాలని ఆకాంక్షిస్తున్నా. సిల్వర్ జూబ్లీగా డైమండ్ జూబ్లీ ఇంకా పెద్ద ఎత్తున జరగాలని. ఈ రోజు గీతాంజలి సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ లేకపోతే ఇది వినుకొండ తిరణాలా, కోటప్పకొండ తిరణాలా అన్న విధంగా ఈరోజు పెద్ద ఎత్తున పేరెంట్స్ తోటి, స్టూడెంట్స్ తోటి చాలా కన్నుల విందుగా జరుగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మా మిత్రుడు కిషోర్ మంచి విజయాలు సాధిస్తున్నందుకు చాలా సంతోషిస్తూ భవిష్యత్తులో నారా లోకేష్ గారి ఆశయాలను సాధించాల్సిన అవసరం ఉంది. అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారి యొక్క విజన్ 2047 స్వర్ణాంధ్రప్రదేశ్ తీర్చిదిద్దడానికి గీతాంజలి విద్యాలయం చాలా గొప్ప స్థాయిలో బాటలు వేయాలని సందర్భంగా నేను కోరుతున్నా. ఇక్కడ చదివే విద్యార్థులందరినీ మానవతా విలువల్లో, నైతిక విలువల్లో గొప్పగా తీర్చిదిద్దాలని నేను ఆకాంక్షిస్తున్నా. నో బ్యాక్ డే అని చెప్పారు లోకేష్ గారు. ప్రతి శనివారం మన కిషోర్ గారు ఎక్కడ ప్రతి శనివారం నో బ్యాక్ డే ని ముందుకు తీసుకెళ్లి మంచి నైతిక విలువలతో రాష్ట్రంలోనే నంబర్ 1 గా, దేశంలోనే నంబర్ 1 విద్యాలయంగా గీతాంజలిని తీర్చిదిద్దుతారని ఆశిస్తున్నా. చక్కగా ఇప్పుడు గీతాంజలి అంటే ఒక చదువే కాదు, ఆటల్లో ముందున్నారు, సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా చాలా బాగున్నారు. ఇందాక చిన్నారులు వాళ్ళు చక్కటి పర్ఫార్మెన్స్ చేస్తే, డాన్స్ చేస్తే చాలా బాగుంది. ఇక్కడ డాన్స్ పర్ఫార్మెన్స్ చేసిన ప్రతి ఒక్కరిని ఒకసారి చప్పట్లు కొట్టి చక్కగా అభినందించాలని కోరుతున్నా. మంచి ఎడ్యుకేషన్ ఇచ్చే ఇలాంటి విద్యాలయాలకి, గీతాంజలి సంస్థ లాంటి విద్యాలయాలకి మా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి అభినందనలు తెలియజేస్తూ రానున్న కాలంలో ఇంకా పెద్ద పీజీ కోర్సులు, అట్లాగే ఒక డీమ్డ్ యూనివర్సిటీ కూడా తీసుకొచ్చే దిశగా గీతాంజలి ఎదగాలని కిషోర్ గారిని, శేషగిరిరావు గారిని కోరుకుంటూ అందరికీ మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.